చూసినా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది సార్. ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆ విషయం ఏంటంటే మన మినీ ఇండియా లాగా కనపడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఆర్టీసీ బస్ కానీ నాకు ఎలా కనపడుతుంది అంటే మినీ ఇండియా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు. ఎందుకు మినీ ఇండియా అని అన్నాను అంటే మన ఇండియాలో ఎన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ఏ విధంగా మన ఇండియాలో అన్ని సమైక్యంగా భిన్నత్వంలో ఏకత్వం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అభిరుచులు వేరు, భాషలు వేరు, మతాలు వేరు, సిద్ధాంతాలు వేరు, వాళ్ళకున్న ఆహార అలవాట్లతో సహా సమస్తం వేరైన ఒక విషయానికి వచ్చినట్టయితే మేము భారతీయులము అనే విషయానికి వచ్చినప్పుడు మా జాతీయ జెండా ఒకటే, మా జాతీయ గీతము ఒకటే, మేమంతా ఒకటే అనే నినాదానికి వస్తాం. హల్లెలూయా. అది మన ఇండియా యొక్క మెయిన్ విషయం, మన ఇండియాలో ఉన్న ఏకత్వం అది. అందుకే ఆ ఇండియా ఎక్కడ కనబడుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు కనబడుతుంది, అలాగే ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కనబడుతుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, తర్వాత భాషకు అందులో చోటు లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంతే. ఏమా ఆ మాటకి అర్థమే కదా. ఎంతమంది ఈ మాటను ఏకీభవిస్తారు? అందరూ ఆమోదిస్తారు కదా. ఒక గడి సభలు పెడదాం, గడి సభలు పెడదాం. ఒక చిన్న సైజు ఇండియా, భారతదేశం ఇందులో కనబడుతుంది. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా పనిచేసే ఏకైక మంచి సంస్థ ఈ యొక్క వైద్య సంస్థ. హల్లెలూయా. ఇక్కడ నాకు మినీ ఇండియా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ ఆల్రెడీ కాబట్టి ఒక 3 విషయాలు చెప్తాను. ఆ విషయం ఏంటంటే యేసుక్రీస్తు గురించి నేను ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఏమంటారంటే యేసుక్రీస్తు గురించి నేను చాలా చెప్పొచ్చు, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ తీసుకొని కానీ ప్రాముఖ్యంగా 2-3 విషయాలు మీకు జస్ట్ చెప్పేసేసి నేను నా సమయాన్ని ముగించేసుకుంటాను. అందులో మొదటి ఏంటంటే ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. యేసుక్రీస్తు ఈరోజు రేపు డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచమంతా నేను ఒక మాట చెప్తాను, ఇంకొక మాట. మన అక్టోబర్ 2 అనగానే మనకేం గుర్తుకొస్తుంది? జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి అని చెప్పి మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం. మన ప్రభుత్వం మనకు హాలిడే ఇస్తుంది కాబట్టి ఆ రోజు ఎంతో మనం అన్ని కూడా గాంధీ గారి గురించి మాట్లాడుకుంటాం. అయితే అది మన దేశానికి మాత్రమే పరిమితమైంది. హల్లెలూయా. మన ఇండియా వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ఆయన మన స్వతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన జాతి పితాన్ని మనం గౌరవిస్తూ ఆయన జన్మదినాన్ని మన ఇండియా మొత్తం కాశ్మీర్ నుంచి అందరేపాలి ఎక్కడ దాకా ఏమో ఇది కూడా కదా అందరూ జరుపుకుంటారు, మన ఇండియా మాత్రమే. అయితే ఇలాగే మరి ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. యేసుక్రీస్తు కూడా, యేసుక్రీస్తు మరి ఆయన ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక జాతికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు. ఆయన అందరికి వాడు అంటే సరిపోతుంది. కాబట్టి ఆయన జన్మదినం ప్రపంచం అంతా జరుపుకుంటారు. ఈ రోజు ఈ యొక్క ఆసుపత్రిలో కూడా ఆయన జన్మదిన వేడుకల్ని ప్రీ క్రిస్మస్ అంటే ముందుగా మనం జరుపుకుంటాం. డిసెంబర్ 25న ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకుంటారు, ఎవరి చర్చిలో వాళ్ళు జరుపుకుంటారు. ఈ రోజు మరి మన నారాయణపేట ఆసుపత్రిలో అందరినీ పిలిచి సంతోషంగా సమాధానంతో ఈ యొక్క ప్రీ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మీరు అందరూ కూడా స్వీకరించారు, అందరూ కూడా వచ్చారు. మీకు అందరికీ నిండైన ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ మాట ఏంటంటే యేసుక్రీస్తు స్ఫూర్తి ప్రదాత. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఎదుటి వాళ్ళని కూడా అలాగే ప్రేమించమన్నాడు అని ఆయన ఒక సందర్భంలో చెప్తాడు. ఆ సందర్భం ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి, ఇప్పుడు రాజు లాంటి వ్యక్తి వచ్చి, ప్రభా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభా అని చెప్పండి. ఆయన అంటాడు, నీకు తెలుసు కదా నీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో, నీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన అంటాడు, నీ దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించు, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి నా గ్రంథం చెప్తుంది అన్నప్పుడు దాని ప్రకారం ఫాలో కావచ్చు కదా. అంటే ఆయనకు ఒక డౌట్ వస్తుంది, ప్రభా నిన్ను వల్ల నీ పొరుగు వారంటే ఎవరు, నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని యేసుప్రభుని అడిగితే అప్పుడు ఆయన నోరు తెరిచి ఒక చిన్న విషయాన్ని చెప్తాడు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దిగుడు మార్గం గుండా దిగుతూ ఉంటాడు.
ఆ దిగుడు మార్గంలో దొంగలు కొంచెం ఉంటారు. అయితే ఆ దిగుతూ వెళ్తున్న మార్గంలో వెళ్తున్న వ్యక్తిని ఆ దొంగలు కొట్టి అతన్ని కొల ప్రాణంతో పడేసి అతను దోచుకున్నారు. అతను రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్తున్నాడు. ఒక యాజకుడు అంటే మందిరంలో సేవ చేసే ఒక యాజకుడు వెళ్తున్నాడు. వెళ్ళి చూశాడు. చూసి అతను వెళ్ళిపోయాడు. అతనికి ఏం సహాయం చేయలేదు. మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి వచ్చాడు. లేవీయుడు అనే వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా పడిపోయిన వ్యక్తిని చూశాడు. ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని పేరు సమరయ్య అనే వ్యక్తి వచ్చాడు. సమరయుడు అంటారు అతను. అతను వచ్చాడు, చూసి వెంటనే స్పందించాడు, దిగాడు. గబగబా దిగి తనకున్న పని కావచ్చు, అతను ఏ పని మీద వెళ్తున్నాడో, అతనికి టైం అయిపోతుందో, అతనికి ఏమైపోయినా సరే ఇతని కోసం టైం కేటాయించాడు. అతనికి గాయాలు కడిగాడు, అతనికి కట్లు కట్టాడు. అతనికి చేయాల్సిన కొన ఊపిరులు పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం అతనికి దగ్గరలో చేసి అతనికి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి చేర్చి అతనికి కావాల్సిన డబ్బులు ఇచ్చి నేను మళ్ళీ వస్తాను, ఏమైనా ఖర్చు పెట్టు నేను ఇస్తానని చెప్పి ఆ విధంగా చెప్పాడు. ఈ ముగ్గురులో ఆ పడిపోయిన వ్యక్తికి లేవీయుడు అని చెప్పాను. ఆ లేవీయుడు దేనికంటే ఒక గోత్రానికి ఒక కులానికి ప్రాముఖ్యత వహించేవాడు. అతను చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక సామాన్యుడిగా ఉన్న సమరయుడు మాత్రం వచ్చాడు. వచ్చి చూసి ఆపదలో ఉన్న అతన్ని ఆత్మను చేర్చుకున్నాడు. ఈ ముగ్గురులో ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? సమరయుడు మూడో వ్యక్తి కదా. ఎంతమంది ఒప్పుకుంటారు మూడో వాడని? ఓకే, మీరండి. ఈ మాట ఎప్పుడైతే యేసు చెప్పాడో ఆయన అంటాడు మూడో వాడు అంటాడు. మూడో వాడు ఈరోజు ఆ మూడో వాడి గురించి చెప్తున్నాం. హల్లెలూయా. ఆ పడిపోయిన ఎప్పుడైతే ఈ స్టోరీ యేసు ప్రభు చెప్పాడో లేదా ఈ ఇన్సిడెంట్ చెప్పాడో ఈ యొక్క మాట ప్రపంచాన్ని తలకిందులు చేసింది. హల్లెలూయా. ఆయన పుట్టిన తర్వాత 3.5 సంవత్సరాల స్పీచ్ లో ఈ స్పీచ్ ప్రపంచానికి ఎంతో ఇన్స్పైర్ అయిపోయింది. ఈ రోజు అనేకమైన చారిటీలు, అనేకమైన సేవా సంస్థలు, అనేకమైన పుట్టుకు రావడానికి కారణము ఈ యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క మాట. హల్లెలూయా. అంతెందుకండి 108 ఏం చేస్తుంది? ఇంతే చేస్తుంది. పడిపోయి రోడ్డు పక్కన ఎవరో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ జాతో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు. కానీ ఒక ఫోన్ కాల్ చేయగానే మనం ఏం చేస్తాం? మన వైద్య సిబ్బంది ఏం చేస్తాం? డేటా అంతా వెతుకుతుందా? ఇతను ఏ కులము, ఏ జాతి, ఏ మతం వెతుకుతుందా? ఆపదల్లో ఉన్నాడు, వెళ్ళాలి, వెంటనే అతన్ని చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ అక్కడే చేసి అతను తీసుకొని ఎక్కడికి చేర్చాలి? అతను ఒక ఇంటికి కూటకులం అని చేసినట్టుగా ఇదిగో ఇక్కడ ఉన్నదే ఈ ఏరియా హాస్పిటల్ తీసుకొస్తాం. గడి చములు పెడదాం. యేసుక్రీస్తు చెప్పిన బోధ కదా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్ఫూర్తి ప్రదాత అని చెప్తున్నాడు. కాబట్టి మన హాస్పిటల్లో ఒక యేసుక్రీస్తు భావాలతో నడుస్తుంది. హల్లెలూయా. ఆ సేవా తత్వం, ఆ సేవ చేయాలన్న శాస్త్రులు కొంతమంది ఏం చేశారంటే ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి ఏమంటారంటే, ప్రభువా ఈమె తప్పు చేసింది, మా శాస్త్రం ఏం చెప్తుందంటే ఈమె రాళ్లతో కొట్టి చంపాలి. మా శాస్త్రం ఎందుకంటే తప్పు చేసింది, దొరికింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఇప్పుడు మేము శిక్షించడానికి రాళ్ళు కూడా తెచ్చుకున్నాం. నువ్వు ఒక మాట చెప్తే నీ స్పందన ఎలా ఉందో, నీ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాం. నువ్వు చెప్పే మాటను బట్టి మేము ఈమెను శిక్షించాలా వద్దని నిర్ణయం చేసుకుంటామని రాళ్ళు పట్టుకొచ్చుకున్నారు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడకుండా కింద నేల మీద రాస్తూ ఉంటే ఆయన మళ్ళీ అడుగుతుంటే అప్పుడు ఆయన నోట్ నుంచి ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే, ఆమెను కొట్టండి, నేను కూడా అగ్రి, కానీ మీలో తప్పు చేయని వారే చెప్పాలి మొదటి రాయి వేయండి హల్లెలూయా అనేసరికి అక్కడ వాళ్ళు తెచ్చిన రాళ్ళు పడేసి వాళ్ళందరూ ఎలా వెళ్ళిపోయారంట? వచ్చిన దాంట్లో వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఆమెను శిక్షించలేదంట. అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించారా అంటే శిక్షించలేదయ్యా అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా ఇక మీద నువ్వు పాపము, నేను కూడా నేను శిక్షించను, ఇక మీద నువ్వు పాపము చేయకు. హల్లెలూయా. ఈ విషయాన్ని కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం తీసుకొని వచ్చారంటే ఆమె చేసిన తప్పును తీసుకొని వచ్చి ఆమెను చంపాలనుకున్నారు. తప్పును బట్టి ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే, నేను తప్పు చేసిన వారిని చంపడానికి రాలేదు, హల్లెలూయా, దానికి మద్దతు ఇవ్వను, కానీ ఆమెలో ఆ తప్పుకు కారణమైన ఏదైతే కాజ్ ఉందో లేదంటే పాపం ఉందో ఆ పాపాన్ని సంహరించడానికే ఈ లోకానికి వచ్చానంటున్నాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు కొట్టకండి, నేను ఇప్పుడు చెప్తాను, మన సార్ల గురించి చెప్తాను, ఇప్పుడు కొట్టండి. ఓకే, మీ దగ్గరకు ఒక రోగి వస్తాడు. ఓకే, సంథింగ్ ఏదో రోగం ఉండొచ్చు.
అయితే మీరు ఏం చేస్తారు? వెంటనే ఆ రోగాన్ని బట్టి ఆ రోగిని శిక్షిస్తారా, లేకపోతే ఆ రోగిలో ఉన్న ఆ రోగికి ఆ రోగానికి కారణమైన బ్యాక్టీరియాని చంపుతారా, రోగిని చంపుతారా? ఆ మృగత్వాన్ని ఆ పాపాన్ని సంహరించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు కూడా రోగిని పక్కన పెట్టాలి. ఆ రోగిలో ఉన్న బ్యాక్టీరియా ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటాం, పరీక్ష చేస్తాం, కన్ఫర్మ్ అవుతుంది. పలానా రోగం ఇతరులో ఉంది అంటే పలానా బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు మన దాని దేని మీద చెప్పాలి. ఆ బ్యాక్టీరియా పోతే అతను మంచివాడు అయిపోతుంది కదా. ఇప్పుడు వేసుకోవాలని చెప్పింది కూడా అదే. ఆయన పాపాలను ద్వేషించట్లేదు, మనిషిలో పేరుకుపోతున్న ఆ పాపాన్ని పెగిలించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా చూడండి. మనిషిని కొడితే మారడు, మనిషిని క్షమిస్తే మారుతాడు అని చెప్పి 2 సూత్రాలు చెప్పడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. గట్టి కొట్టండి చెప్పండి. సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువ ప్రేమించిన వారిని ఏం చేస్తారంటే ఆ ప్రేమించిన వారి కోసం చచ్చిపోతారు. ఏమా తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం తల్లిదండ్రులు, లేదా భర్త కోసం భార్య కోసం, స్నేహితుల కోసం స్నేహితులు, లేదా అన్న కోసం తమ్ముడు, ఇలా చాలా మంది చచ్చిపోతారు. అయితే నేనేమంటానంటే మంచి వాళ్ళ కోసం ఎవరైనా ఒక చచ్చిపోవడానికి ఇష్టపడతారు. నా మాట కలిగిందా? చెడ్డవాడి కోసం చచ్చిపోతాడా? చాలు. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు తెలుసా? చెడ్డవారి కోసం, తనను హింసించిన వారి కోసం, తనను బాధ పెట్టిన వారి కోసం, తనను అనేక రకాలుగా బాధ పెట్టిన వారి కోసం ఆయన చనిపోయాడు. హల్లెలూయా. వాళ్ళను బ్రతికించడానికి ఈయన చనిపోయాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పేసి నాకు ఇచ్చిన సమయాన్ని ముగించుకున్నాను. ఇలాగే ఒక నర్సు ఆమె ఒంటరిగా ఉంటుంది. ఒక హాస్పిటల్ పనిచేస్తుంది, అది మారుమూల ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతంలో పనిచేస్తుంది, ఒంటరిగా జీవిస్తుంది. ఒక అర్ధరాత్రి ఒక దొంగలు ఆమె ఇంట్లో చొరబడి ఆమెను కొట్టి గాయపరిచి ఆమె మధ్యలో వెళ్తే ఆమె తోసేసి ఆ గాయాలు పరిచి ఆమె దాచుకున్న డబ్బులన్నీ దోచుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ వీడు దోచుకున్నాడు కాబట్టి బాగా అయింది అనొచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటిది? ఇందాక చెప్పానే మానవత్వం. చెప్పండి. పాపం వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది అని చెప్పి ప్రేమ చూపించే తత్వం. అవునా? కాబట్టి ఆమె 2వ రకాన్ని ఎన్నుకున్నది. డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. సార్ నేను చూసుకున్నాను, ప్లీజ్ ఏమనుకోండి, ఏదో ఒక మూలకు చేర్పిస్తాను, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాను, వాళ్ళు బతకాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఆమె నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు అంతగా కోరుకుంటున్నావు కాబట్టి ఆయన కేర్ అంతా నువ్వే తీసుకోవాలి, రేపు పొద్దున ఏమైతే కూడా నా జిమ్మేదారి కాదు అని డాక్టర్ గారు. ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి వానికి లోపల పడుకోబెట్టి వాళ్ళకి స్పృహ లేదు, ఏం చేయాలో ట్రీట్మెంట్స్ అంతా చేపిస్తూ వాళ్ళకి ఏం తినడానికి కూడా అవ్వకపోతే ఈమెనే వెళ్ళి వారు స్పృహ లేని స్థలంలో కొంచెం అడ్డ స్పృహ వస్తుంటే కూడా పెట్టి అక్కడ వాడిని కొంచెం సెట్ చేసి వాడు మొత్తం క్యూర్ అయ్యేసరికి వారమైంది. ఈ వారం రోజులలో 3 రోజుల నుంచి కనపడతలేదు. ఎవరు? సిస్టర్ డ్యూటీకి వస్తలేదు. ఎందుకు? ఆమె వస్తే గుర్తుపట్టాడు, ఈమెనే కదా, నేను ఆమెను దోచుకున్నా, ఆమెను కొట్టినా, ఆమె నాకు సేవ చేసి ఈరోజు నన్ను బతికించింది అని చెప్పేసి వీడు ఆమె వస్తే ఆమె థ్యాంక్స్ చెప్పాలి, అమ్మ సారీ ఆ రోజు చేసింది తప్పు అని చెప్పి అందాం అనుకుంటున్నాడు. కానీ 3 రోజులు వస్తలేదు. ఈ లోపల వేరే సిస్టర్ వస్తే అడుగుతున్నాడు, అమ్మ ఇందాక రోజు వచ్చి నాకు సేవ చేసేదే ఆ సిస్టర్ ఎందుకు వస్తుంది అంటే అప్పుడు ఆ సిస్టర్ బ్యాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏంటంటే ఆమె ఈ భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేసి ఇటు డ్యూటీ ఇటు నీ సేవ చేసి ఆమె కూడా రోగం సోకి ఆమె చచ్చిపోయింది, ఆమె లేదు అన్నాడు. అనేసరికి వాడు ఒక్కసారిగా ఎక్కడ ఉంది అంటే సమాధిలో ఉంది. వెళ్ళి ఆ సమాధి దగ్గర పడి ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. ఏమని ఏడుస్తున్నాడంటే మంచి వాళ్ళ కోసం చనిపోయే వాళ్ళని చూశాను కానీ నాలాంటి చెడ్డవాడి కోసము ఒక మంచి తల్లి చచ్చిపోయింది కదా అని చెప్పి ఆమె బోరున ఏడ్చాడంట. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం మంచి వాళ్ళం కాదు, మనల్ని బ్రతికించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోవడం వేడుకలు ఈ రోజు ఈ హాస్పిటల్ జరుపుకోవడం, ఈ మీటింగ్ లో 2వసారి ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, పిలిచిన మీకు అందరికీ నిండైన వందనాలు. ఆ దేవుడు ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్ ను, సిబ్బందిని, పై అధికారులను అందరినీ నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.